గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత పథకం కింద ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి మనం చూస్తే, ఆ గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత ఇతర ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. ఈ కామర్స్ సేవల రంగంలో వారు సమర్థవంతంగా పనిచేసేందుకు, దేశ ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్ర పోషించేందుకు వారికి సామాజిక భద్రత అవసరమని, దానికోసం పథకం రూపొందిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావా తెలిపారు. బుధవారం ఆమె భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్థిక విధాన వేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ అంశం ప్రస్తావించారు. కొత్త కార్మిక చట్టం గిగ్ ప్లాట్ఫామ్ వర్క్ కార్మికులకు నిర్వచనం ఇవ్వడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించాలని ఉద్దేశించిందని చెప్పారు. కాగా గిగ్ ప్లాట్ఫామ్ కార్మికులకు పెన్షన్, ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవ్య అక్టోబర్లో ప్రకటించారు. దేశంలో 2020-21 నాటికి ఈ కార్మికులు 77 లక్షల మంది ఉన్నారని నీతి ఆయోగ్ అంచనా వేయగా 2029-30 కల్లా వారి సంఖ్య 3 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. సో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతకు సంబంధించినటువంటి పథకాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఎవరైతే ఊబర్ కానీ లేకపోతే ఓలా కానీ లేకపోతే ర్యాపిడో కానీ లేకపోతే ఏవైతే డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గిగ్ వర్కర్లు అంటారు. సో వాళ్లకు సామాజిక భద్రత ఇచ్చేందుకు, సామాజిక భద్రత పథకం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది.